కొన్ని రోజులుగా ఏపీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీకి తాజాగా మరో వాయుగుండం ముప్పు పొంచి ఉండడంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. కొన్ని రోజులుగా ఏపీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీకి తాజాగా మరో వాయుగుండం ముప్పు పొంచి ఉండడంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ల ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ఏదైతే గత వారం రోజులుగా కూడా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి వర్షాలు అయితే ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిన్న మధ్యాహ్నంకి అయితే పూరి దగ్గర తీరం దాటినటువంటి వాయుగుండ ప్రభావం ఇంకా కూడా ఏపీలోని ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల మీద చూపించే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గత 10 రోజులుగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అప్రమత్తమైంది. వరదలు రాకుండా వాళ్ళ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయినప్పటికీ కూడా అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే కొండ చర్యలు విరిగిపడ్డాయి. దానికి సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే కొంతమంది మృత్యువాత కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ముందస్తు చర్యలు తీసుకొని ఏదైతే ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లంతా కూడా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి కూడా అటవీ శాఖ, విద్యుత్, పంచాయతీరాజు, రెవెన్యూ శాఖ, పోలీస్ యంత్రాంగంతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా నిరంతరం కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి. మరోవైపు జిల్లా కలెక్టర్లందరూ కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నదులు, వాగులు పొంగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చర్యలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ రాకపోకలు కూడా నిర్బంధించడం జరిగింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే ఘాట్ రోడ్లలో రాకపోకల మీద అయితే నిషేధం కొనసాగుతుంది. మరొక 2 రోజుల్లో వర్షాలు పడే నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందో వాటిని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.